శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. ఆదిశంకర భగవత్పాదుల వారు అనేకమైనటువంటి గ్రంథాలు వ్రాసి లోకానికి అనేకమైన సదుపదేశాలు చేశారు. ఈ విధంగా మీరు ఉండండి, అందరూ క్షేమంగా ఉంటారు. అందరికీ సన్మార్గాన్ని తెలిపారు. అందరినీ భగవంతుడి యొక్క కృపాపాత్రులను చేయడానికి గాను ఆయన కృషి చేశారు. ఆయన చేసినటువంటి ఉపదేశాలు ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలు. వాట్లల్లో ఏ ఒకటైనా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం ఆచరించామనంటే మనం ఎంతో మంచిని పొందుతాం, ఎంతో శ్రేయస్సును పొందుతాం. ఆయన ఒక చోట చెప్పారు, నాయనలారా, మొట్టమొదట మీ యొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి. మా కురు ధన జన యౌవన గర్వం. మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుణ్ణి అనే అహంకారం, కొంతమందికి తాను పెద్ద పండితుణ్ణి అనే అహంకారం, కొంతమందికి తాను మహాబలశాలిని అనే అహంకారం. ఈ విధంగా అనేక కారణాల వల్ల మనిషికి అహంకారం అనేది వస్తుంది. ఈ అహంకారం వచ్చిన వాడు తప్పుడు పనులు చేస్తాడు. రావణాసురుడు సీతాపహరణ ఎలా చేశాడు? వాడి యొక్క అహంకారం. నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు? నేను 3 లోకాల్ని శాసించగలిగిన వాడిని, నన్ను ఎవ్వడూ ఏం చేయలేడు అని వాడు సీతాపహరణం అనే మహా అపరాధం చేశాడు. ఎంతోమంది రావణాసుడికి బుద్ధి చెప్పారు. వాడి మాతామహుడు కూడా, రావణాసురుడి యొక్క మాతామహుడి తల్లి యొక్క తండ్రి మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పాడు. నాయనా, చాలా పొరపాటు చేసావు, ఆ పని చేయవాకు, పోవయ్యా, నీకు తెలియదు, నన్ను ఎవడేం చేస్తాడు. హనుమంతుడు వచ్చి చెప్పాడు, రావణ, చాలా తప్పుపడ్డావు, పోరా, నీకేం తెలుసు అన్నాడు. అంగదుడు వచ్చి చెప్పాడు, అయ్యా, చాలా పొరపాటు పడుతున్నావు, పోరా, నీకేం తెలుసు. ఆ అహంకారం అనేటటువంటిది వాడి యొక్క కళ్ళు కప్పింది, వాడితో తప్పుడు పనులు చేయించింది. చివరికి సర్వనాశం అయిపోయినాడు. అప్పుడు పశ్చాత్తాపడు ఏం ప్రయోజనం? నేను ఆ పని చేయరాదుగా ఉండే అని చివరికి అనుకుంటే ఏం ప్రయోజనం? ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్దవాళ్ళు చెప్పినటువంటి వివేక మాటలు విని వాడు గనక ఆ పని చేయకుండా ఉన్నట్టయితే, అథవా సీతామ్మవారిని రాములవారికి తీసుకెళ్ళి సమర్పించి ఉన్నట్టయితే వాడు నాశనం అయ్యేవాడు కాదు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటనంటే వాడికి ఉన్నటువంటి అహంకారం. నన్ను ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు, నేను ఏమైనా చేయగలను అనేటటువంటి అహంకారం. దీనివల్ల మనకేం తెలుస్తున్నది అని అంటే, అహంకారం మనిషి యొక్క పతనానికి కారణం. ఆ అహంకారం అనేది దూరం కావాలి. మనం అనుకుంటున్నాం, నేను చాలా శ్రీమంతుణ్ణి, నేను ఏమన్నా చేయగలుగుతా అని. మనకంటే ఎంతమంది శ్రీమంతులు లేరు? వాళ్ళ ముందర మనది ఏమిటి? మనం అనుకుంటున్నాం, నేను చాలా పెద్ద పండితుడిని అని. నాకంటే పెద్ద పండితులు లేరా? వాళ్ళ ఎదురుగా నేనేం మహామనిషిని? నేను మహాబలశాలిని, నీకంటే బలశాలు ఉన్నారు, వాళ్ళ ముందు నీదేం బలం? కాబట్టి దేన్ని చూచి మనం అహంకారపడకూడదు. శాస్త్రంలో ఒక మాట చెప్పారు, నిజంగా భగవంతుడికి ఎవడు ఇష్టమైనటువంటి వాడు అని అంటే, ఎవడైతే ఏమాత్రం అహంకారం పిసంత కూడా ఎవడిలో లేదో, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన సేవనీయ సదా హరి.
ఆ భగవంతుడికి ఇష్టమైన వాడు ఎవడు అని అంటే ఎవడైతే లవలేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవడైతే సదా ఓర్పుతో ఉంటాడో, ఎవళ్ళు ఏం చేసినా దానికి ప్రతీకారం చెయ్యకుండా కేవలం సహనంతో ఓర్పుతో ఉంటాడో వాడు భగవంతుడికి ఇష్టమైన వాడు. అందువల్ల భగవత్పాద శంకరుల వారు మనం చెప్పిన మొట్టమొదటి మాట, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ఈ దేన్ని చూచి నువ్వు అహంకారపడొద్దు. ఇవన్నీ ఏవి శాశ్వతమైనవి కాదు. నేను మహా శ్రీమంతుడిని అనుకుంటున్నావు, ఈ ఐశ్వర్యం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసు. ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. ఒక కాలంలో మహా ఐశ్వర్యవంతులుగా పెరిగిన వాళ్ళు, మెరిగిన వాళ్ళు తర్వాత ఐపీ పడేసి సామాన్యులుగా తిరగడం మనం చూడటం లేదా? వాళ్ళని చూస్తే మనకు చాలా జాలేస్తుంది. ఈ మనిషి ఒక కాలంలో ఎలా మెరిగాడనంటే బాబు, ఆయన్ను పట్టపగ్గాలు ఉండేవి కాదు, పాపం ఇవాళ రోజున అంతా కోల్పోయి సామాన్య మనిషిగా తిరుగుతున్నాడు అని మనమే అనుకుంటూ ఉంటాం. మరి ఏమైంది ఆ శ్రీమంతికి? ఆ ఐశ్వర్యం ఏమైంది? కాబట్టి ఇది ఏది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైనది ఒకటే, భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవద్ అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి యొక్క జీవనం ఉత్తమంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. కేవలం మన యొక్క ఐశ్వర్యాన్ని నమ్ముకొని, మన పాండిత్యాన్ని నమ్ముకొని, మన యొక్క శారీరకమైన బలాన్ని నమ్ముకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తించామనంటే అది చివరికి మనకు పతనానికి కారణమవుతుంది. కాబట్టి వేటిని నమ్ముకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తించరాదు. మన యొక్క ప్రవర్తన అత్యంత వినయంతో కూడి ఉండాలి. కాబట్టి మొదటి మాట చెప్పారు భగవత్పాదుల వారు, మా కురు ధనజన యౌవన గర్వం.